హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చూడండి, హెయిర్కి కలర్ వేసుకుంటున్నాను. నాకంతా మొత్తం వైట్ హెయిర్ ఉండేది. గోరంటాకు రంగులు తెచ్చుకొని వేసుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్గా ఒక బాల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్, టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేనైతే రెడ్ రేబుల్ వేసుకుంటున్నాను. అందులో వేపపూత వేస్తున్నానండి. వేపపూత అనేది మన చుండ్రు కానీ దురద కానీ ఏమన్నా ఉన్నా పోతుంది. మంచి రెమెడీ, ఇది హోమ్ రెమెడీ అన్నమాట. మన తలలో ఏమన్నా పెయిన్లున్నా ఏమన్నా పోతాయండి. వేపపూత అనేది నేను ట్రై చేస్తున్నాను. చూడండి, నా హెయిర్ చాలా తెల్లగా ఉండేది, అక్కడక్కడ తెల్లగా ఉంది. అట్లా అందుకోసమని నేను ఇది చేస్తున్నాను. వేపాకు వేసుకోవద్దండి. నేను వేపపూత తెచ్చుకుందామని వేపాకు కూడా వచ్చింది. వేపపూత ఒకటే వేసుకోవాలి. ఇంకా మీకు చూపిస్తున్నాను, మళ్ళీ ఏ పువ్వులని తెలక చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాల్ పెట్టుకొని అందులో టీ డికాషన్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. వేపపూత, టీ పౌడర్ వేసినాను. మరిగించుకోవాలి, బాగా మరిగించుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి. సరే అండి, చూసారా? అలా కలుపుతూ ఉండాలి మనం. బాగా 10 to 15 మినిట్స్, 10 to 20-30 మినిట్స్ అసలే బాయిల్ అవ్వాలి. చూసారా? బాయిల్ వేసుకోవాలి. ఇట్లా కలర్ వచ్చేస్తుంది చూడండి. సమ్మర్లో చాలా మంది హెన్నా పెట్టుకుంటుంటారు, చలువ అని. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మనం ఒక బాల్ తీసుకొని ఆ బాల్లో వడగట్టుకోవాలి. చల్లారాక చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక బాల్ తీసుకొని జాలర్ తీసుకొని ఇట్లా వడగట్టుకోవాలి. తగినంత వేసుకొని కలుపుకోవాలి. చూడండి, రంగోలీ హెన్నా. దీంట్లో అన్ని మూలికలు ఉన్నాయి, ఉసిరికాయ, సీకాకాయ పొడి అన్నీ కలిసినాయి అన్నమాట. చూడండి, వేసుకుంటున్నాను. స్పూన్తో కానీ చేతితో కానీ చేయొచ్చు మనం. స్పూన్ తీసుకున్నా ఫస్ట్. స్పూన్ తీసుకొని ఇది చేసుకోవాలి నిదానంగా. మళ్ళీ ఉంటలు ఉంటుంది కదా, అది మళ్ళీ చేతితో మిక్స్ చేసుకుంటే బాగా స్మూత్గా అవుతుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, నాకైతే ఒక ప్యాకెట్ పౌడర్ పట్టింది. మీ జుట్టు లెంత్ని బట్టి ట్రై చేయండి. ఎక్కువ వేసుకోవడం తక్కువ వేసుకోవడం చూడండి, మీ హెయిర్ని బట్టి. నాకైతే మీడియంలో ఉంది హెయిర్ అని ఒక ప్యాకెట్ సరిపోయింది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు 2 అయితే సరిపోతుంది, 2 ప్యాకెట్స్. ఏం వేసుకోవట్లేదండి. మీకు కావాలనుకుంటే గుడ్డ వేసుకోవచ్చు,
పెరుగు వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, కానీ నేనేం వాడట్లేదు. మీకు ఇష్టం ఉంటే బీట్రూట్ కానీ లెమన్ కానీ కొంచెం నిమ్మకాయ సగం కోసి నిమ్మకాయ వేసుకోవచ్చు. ఏం వేసుకోలేదు నేను. మీకు ఇష్టమైతే పెరుగు వేసుకోండి, బీట్రూట్ వేసుకోండి. చూడండి నేను హెయిర్కి అప్లై చేస్తున్నాను. చూడండి అట్లా పాయలు పాయలుగా తీసుకొని ఇచ్చేయాలన్నమాట. చూడండి మొత్తం అంటేసుకున్నాను, నేను అంటించుకున్నాను. అట్లా 4 hours 3 hours అట్లనే ఉంచుకొని కడిగేసుకోవాలి. బాగా మాడికి బాగా పట్టేటట్టు రుద్దుకోవాలి.